హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు చిన్నారి. నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బోడ కాకరకాయ పులుసు. ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టేశాను. తర్వాత రౌండ్గా కట్ చేసుకున్నాను. కొన్ని పొడుగ్గా కూడా కట్ చేశాను. మీ ఇష్టం, మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి, కానీ టేస్టీగానే ఉంటాయి. మరీ చిప్స్ లాగా కాకుండా రౌండ్గా కట్ చేసి సన్నగా కట్ చేయకండి, నార్మల్ నేను చూపించిన విధంగా కట్ చేయండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. ఇది పెద్ద బౌల్ కాబట్టి ఆయిల్ తక్కువ అనిపిస్తుంది, కానీ ఆయిల్ ఎక్కువనే పోసాను. తర్వాత ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసాను. తర్వాత ఒక చిన్న ఆనియన్ వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినలాగా చేసి చూడండి. ఇంకా చేసిన రోజు కంటే నెక్స్ట్ డే కూడా ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఫస్ట్ డే కూడా బాగానే ఉంటుంది, దానికంటే ఇంకా టేస్ట్ రావాలంటే సెకండ్ డే బాగా అనిపిస్తుంది. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కొంచెం వేగాక నేను ఇప్పుడు పసుపు వేస్తున్నాను. సో ఇప్పుడైతే ఇవి కొంచెం వేగాక పసుపు కాదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం ఒక 1 మినిట్ అది కూడా వేగాలి. నేను ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయడమే కాదండి, పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ నేను పసుపు వేసాను. అది కూడా ఒక 1 మినిట్ అలా కొంచెం ఆయిల్లో వేగాక నెక్స్ట్ చాలా ఈజీ అండ్ సింపుల్, ఒక 5 మినిట్స్లో అవుతుంది, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది హెల్దీ కూడా. సో నేను అవి వేగాక నేను ఇప్పుడు కాకరకాయ ముక్కలు అందులో వేసేసాను. ఈ సీజన్లో ఎక్కువ వస్తాయి, మళ్ళీ హెల్దీ, రేట్ కూడా ఎక్కువ ఉంటుంది, కానీ తినాలి ఎందుకంటే హెల్దీ కాబట్టి. సో ఇవి కొంచెం వేగనివ్వాలి. నేను చేసే బోడ కాకరకాయ సూప్ కాబట్టి నేను చింతపండును కూడా నానబెట్టుకున్నాను. సో కొంచెం వేగడానికి అయితే టైం పడుతుంది. సో నేను కొంచెం ఉడకాలి కాబట్టి నేను మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా ఓపెన్ చేశాను. ఇంకా అంటే నార్మల్గా ఎక్కువ ఉడకలేదు. సో ఇలా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మీరు సాల్ట్ వేసేసేయండి. ఒక 20% అలా ఉడికిన తర్వాతనే సాల్ట్ వేసేసేయండి. తగినంత కారం కూడా వేసాను. నేనైతే 1 స్పూన్ వేసాను, ఇంకొంచెం వేసేసాను. మీరు కారాన్ని బట్టి వేసేసుకోండి. ఈ సూప్ కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే 2-3 డేస్ ఆగుతుంది. తర్వాత నేను ధనియా పౌడర్ కూడా వేసాను. మామూలుగా ఆనియన్ వేయకుంటే ఎక్కువ డేస్ ఆగుతుంది, ఆనియన్ వేస్తే 3 డేస్ మేబీ అంతే. తర్వాత నెక్స్ట్ నేను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఓపెన్ చేసా. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం కారం ఉప్పు అంతా కలిసింది, ఉడికింది కూడా. సో ఇప్పుడు నేను చింతపండు రసాన్ని వేస్తున్నాను. చూడండి, మునిగేలాగా ఇంకొంచెం ఎక్కువ వేసి నేనైతే మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి ఇన్ని వేసాను, వాటర్ కలిపి మళ్ళీ వేసాను. నాకైతే ఇన్ని అయ్యాయి. తర్వాత మూత పెట్టేసి కొంచెం ఉడికిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత మనం దింపే టైంకి, అంటే ఉడికింది, ఇక కర్రీ అయిపోయింది అన్న టైంకి, అంటే నాకైతే ఒక 4 మినిట్స్ పట్టింది ఈ సూప్ వేసాక మీడియం ఫ్లేమ్లో. తర్వాత నేను ముందుగానే మిక్సీ పట్టుకున్నాను నువ్వులను వేంపి పౌడర్ చేసి వేసాను, ఒక 2 స్పూన్స్. అలాగే దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసాను. చూడండి వేస్తున్నాను.
అంటే కొంచెం మసాలా కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నువ్వుల పొడి అయితే ఇంపార్టెంట్, చిక్కగా అవుతుంది సూపు. సో అది కూడా వేసుకోండి. కొంచెం వేంపి, మరీ ఎక్కువ వేంపకండి, చేదు వస్తుంది. అలా ఫైనల్గా అయితే నేను కొత్తిమీర వేసేసుకున్నాను. రెసిపీ రెడీ. నేను టేస్ట్ కూడా చూశాను, చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు హార్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.